శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏమిటిది? పరమేశ్వర! ఇక్కడ ఇంకొక సంఘటన గురించి ప్రస్తావించడం ఉచితంగా ఉంటుంది. ఒకనాడు ఇంద్రుడు ఐరావతంపై సంచరిస్తూ ఉండగా దుర్వాస మహర్షి ఎదురైనాడు. దేవదేవ, మహావిష్ణు సతి మహాలక్ష్మి ఆశీస్సులతో ఇచ్చిన ఈ పూలమాలను నీకు కానుకగా ఇస్తున్నాను. దీనిని గ్రహించి సుఖంగా ఉండు. ఇంద్రుడు ఎంతో నిర్లక్ష్యంగా ఏనుగుపైన కూర్చుని ఆ పూలమాలను ఐరావతం యొక్క మస్తకంపైకి విసిరాడు. ఐరావతం అతన్ని మించిన అహంకారి. తన తొండముతో ఆ పూలమాలను నేలపైకి విసరడంతో ఆగకుండా తన కాలితో దాన్ని తొక్కి చిన్నాభిన్నం చేసింది. ఎంత పని చేశావు దేవేంద్ర! ఇక నీతో పాటు నీ దేవతలందరూ మానవుల వలె ముసలితనాన్ని పొంది అవస్థపడుతురుగాక. నా దేహం, నా చేతులు. మహర్షి, నన్ను క్షమించండి. నేను అహంకారంతో నా ఒళ్ళు మరచి తప్పు చేశాను. నాకు తమరే శాప విమోచనం కలిగించాలి మహర్షి. అహంకారంతో ఒళ్ళు మరిచి అనుచితంగా ప్రవర్తించావు. సరే పోనివ్వు. పాలకడలిలోని అమృతాన్ని సేవిస్తే మాత్రమే నీకు శాప విమోచనము కలుగుతుంది. ఈ సమయంలో మహిషముఖి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రలోకాన్ని కైవసం చేసుకుంది. దేవతలందరూ పారిపోయి దాక్కున్నారు. అది మాత్రమే కాక దుర్వాస మహాముని శాపం వల్ల మానవుల వలె ముసలితనంతో అవస్థపడుతున్న దేవతలందరూ శాప విమోచనం కొరకు కైలాసం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పరమేశ్వర, శరణు శరణు. సదాశివ, మాకు అభయం ఇవ్వండి. జరిగినదంతా నాకు తెలుసు ఇంద్ర. ఈశ్వర, మాకు ఏర్పడిన ఈ కష్టం నుండి తమరే మమ్మల్ని రక్షించాలి. బలహీనులైన మీరు పాలకడలిని మదించడం అసాధ్యం. కనుక మీకు తోడుగా అసురులను కూడా పంపెదను. మీరిరువురూ కలిసి ఆ పాల సముద్రమును మదించిన అందులో వచ్చే అమృతాన్ని సరిసమానంగా పంచుకొనుడు. నా ఆజ్ఞానుసారం మీరు కూడా దేవతలతో కలిసి పాలకడలని మదించండి. తమ శక్తినంతా ఏకం చేసి దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలికారు. అప్పుడు లభించిన అమృతాన్ని రాక్షసులు తీసుకుని వెళ్లిపోయారు.
చక్రపాణి, ఇక తమ లీల ప్రారంభించవచ్చు. అసురుల బలహీనతను గ్రహించిన మహావిష్ణువు అందమైన మోహిని అవతారాన్ని ధరించాడు. తన అందంతో రాక్షసులను మైమరిపింపజేసి వారి నుంచి అమృతమును తీసుకుని దేవతలకు ఇచ్చి శాపం నుంచి విముక్తులను కావించాడు. అందమైన మోహిని రాక ఒక కొత్త అవతారానికి నాంది అని గ్రహించిన పరమేశ్వరుడు మోహినిని చూశాడు. శివుని అంశ విష్ణువు అంశ ఏకం కావడం జరిగింది. తత్ఫలితంగా జ్యోతి స్వరూపుడైన అద్భుతమైన మగబిడ్డ జన్మించాడు. ఆ దైవాంశ సంభూతుడే రక్కసిని అంతం చేసేందుకు అవతరించిన మణికంఠుడు. దేవతల కుతంత్రం కారణంగా తమ అసురులకు అమృతం లభించకపోవడం, అది మొత్తం దేవతలకే చేరిందని తెలిసి మహిషముఖి ఆగ్రహం చెందింది. ఆ కోపంతో ఆ రక్కసి అడవిలోని మునులను మరింత వేధించడం ప్రారంభించింది. ఈ సమయంలోనే పులిపాల కొరకు వచ్చిన అయ్యప్ప అదే అడవిలోకి ప్రవేశించాడు. వెలుగు జొరబడలేని అడవిలోకి సూర్యుడు ప్రవేశించినట్టుగా ఉంది అయ్యప్ప రాక.
అయ్యప్ప అడవిలో ప్రవేశించగానే పరమేశ్వరునిచే పంపించబడిన భూతగణాలు ఆయనకు నమస్కరించి అనుసరించాయి. దేవేంద్రునితో పాటు దేవతలు కూడా అయ్యప్పకు తోడుగా వచ్చారు. అయ్యప్ప రాక గురించి మహిషకి తెలిసింది. అతనిని అంతం చెయ్యదలచి యుద్ధానికి సిద్ధమయ్యింది. తనని ఎదిరించేందుకు ఒక బాలకుడు రావడం చూసి ఆ రక్కసి నవ్వింది. అయ్యప్ప రాక గురించి తెలిసిన మునులు